గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. జయ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. ఓం గంగణపతే నమః. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్తే 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 నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈ రోజున మనమంతా కూడా ఏలినాటి శని అంటే ఏంటి, ఏలినాటి శని ఏ రకంగా గోచారరీత్యా సంభవిస్తుంది, ఆ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి శనీశ్వరుడి యొక్క సంచారం అంతా కూడా ఏ రకంగా ఉంది, ఏలినాటి శని ప్రభావం ఎవరికి వర్తిస్తుంది, ఏ రాశి వాళ్ళకి వర్తిస్తుంది గోచారరీత్యా, మరియు ఈ యొక్క ఏలినాటి శని నుంచి బయటపడడానికి పరిహార మార్గాలు ఏమన్నా ఉన్నాయా, అసలు శనీశ్వర చరిత్ర ఏంది, శనీశ్వరాయ నమః అనే నామాన్నంతా కూడా స్మరించుకున్న మాత్రం చేతనే మనకంతా కూడా సకల దోషాలంతా కూడా తీర్చే దేవుడు కావున శనీశ్వరుడు అంటే అందరూ కూడా భయపడుతూ ఉంటారు. ప్రధానంగా శనీశ్వరుడు అంటే ప్రధానంగా నవగ్రహాల్లో ప్రధానమైన గ్రహం. ఈ యొక్క గ్రహం యొక్క కారకత్వం ఏంటిదంటే ప్రధానంగా శనీశ్వరుడు అపమృత్యు దోషానికి కారకుడు. అపమృత్యు దోషాలంతా కూడా నివృత్తి చేసేవాడు. ఈ యొక్క సత్యము, ధర్మము, తర్వాత జీవన విధానం, మానవ జీవన విధానంగా ధర్మబద్ధమైన జీవన విధానంగా నడవడిక ఉండే విధంగా తీర్చిదిద్దేవాడు. మానవ జీవన విధానం అంతా కూడా ఏది సత్యమో ఏది నిత్యం అంతా కూడా తెలుసుకునే విధంగా ధర్మమైన జీవితం మార్గంలో నడవడిక ఉండే విధంగా నడిపేవాడు కావున దేవతల్లో శ్రేష్ఠుడు, సకల శాస్త్ర విశారదుడు, సాక్షాత్ ఈ యొక్క ఛాయా మార్తాండ సంభూతుడంతా కూడా ఈ యొక్క సూర్య భగవాని కుమారుడు కావున మన ఈ యొక్క శనీశ్వర చరిత్ర వినడం మాత్రం చేతనే మాకు సకల శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మనమంతా కూడా శనీశ్వరాయ నమః. శనీశ్వరుడు అంతా కూడా మందగమనుడు, నిదానంగా నడిచేవాడు అని చెప్పేసి మందుడు అని చెప్పేసి అంటారు. తర్వాత శనీశ్వరాయ నమః అంటే శనీశ్వర అంటే మెల్లిగా నిదానంగా నడుస్తూ ఉండేవాడు కావున ఆయన గోచారరీత్యా కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం అంతా కూడా ఆయన క్రమం అంతా కూడా 2.5 సంవత్సరాలు పడుతుంది ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడానికి. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులంతా కూడా శనితో కలయిక ఉన్నప్పుడు ఈ యొక్క ఫలిత భాగం అనేది వేరే రకంగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం అనేది ప్రధానంగా చూసుకుంటే ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం. అదొకటే కాకుండా ఈ యొక్క శనీశ్వరుడి యొక్క చరిత్ర మరియు పిపరాద ఋషి యొక్క చరిత్ర వినడం మాత్రం చేతనే మన శనీశ్వర దోషాలన్నీ కూడా తొలగిపోయి ఏలినాటి శని ప్రభావం లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా జీవన విధానం ఉంటుందని చెప్పేసి ఈ రోజున టాపిక్లో అంతా కూడా తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంటే ఎవరు, శనీశ్వర చరిత్ర జననం ఏ రకంగా జరిగింది అంతా కూడా తెలుసుకోవడానికి పూర్వం అంతా కూడా ఈ యొక్క కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడైన సూర్య భగవానుడు ఈ యొక్క సంధ్యాదేవితోటి కళ్యాణం అయిన తర్వాత, సంధ్యాదేవి అని చెప్పేసి అంటే సూర్యదేవుడికి భార్య, సూర్య భగవానుడికి అంతా కూడా భార్యగా ఉంటుంది. ఈవిడంతా కూడా విరాట్ విశ్వకర్మ యొక్క కుమార్తె. విరాట్ విశ్వకర్మ అంతా కూడా దేవతల యొక్క శిల్పి, దేవతల యొక్క ఇంజనీర్ అన్నమాట. ఈయనంతా కూడా దేవతల శిల్పి అంటారు. ఈయనంతా కూడా విరాట్ విశ్వకర్మనంతా కూడా దేవతలకంతా కూడా ఏదైనా ఆయుధాలు నిర్మాణం చేసేటప్పుడు కానీ, గృహ నిర్మాణం చేసేటప్పుడు కానీ, భవనాలు నిర్మాణం చేసేటప్పుడు కానీ ఈ యొక్క దేవతల శిల్పిగా ఈయన ఒక వాస్తు సిద్ధాంతిగా వాస్తు యొక్క నిర్మాణం అంతా కూడా చేస్తూ ఉంటాడు. ఈ యొక్క దేవత శిల్పి అంతా కూడా విరాట్ విశ్వకర్మ యొక్క కుమార్తెగా చెప్తూ ఉంటారనమాట. విశ్వకర్మ కుమార్తె సంధ్యాదేవి అంతా కూడా ఒకానొక రోజున తన పుట్టింటికి వెళ్దామని చెప్పేసి ఈ యొక్క అనుకుంటుంది. ఎందుకంటే సూర్యభగవాను యొక్క తాపం, వేడి, మార్తాండు, సహస్ర కిరణ సంకాశుడు అంతా కూడా సూర్యభగవాను అంతా కూడా ప్రచండ తేజంతో దేవీప్యమాయంగా ఉంటాడు కావున ఆయన వేడినంతా కూడా భరించలేక సంధ్యాదేవి అంతా కూడా తన పుట్టింటికి వెళ్ళి కొన్ని రోజులు ఉండేసి వద్దామని చెప్పేసి అనుకుంటుంది. తన భర్తకు చెప్పకుండా వెళ్తే కోపడతాడేమో అని చెప్పి భావించి దానికి కారణం అడుగుతాడని చెప్పేసి తన తండ్రి చెప్పిన
మంత్రోపదేశ విధానంగా పూర్వం నేర్చుకున్న విధానంగా అంతా కూడా తన ఛాయాచిత్రంతో ఛాయతోటి అంటే నీడతోటి నీడకంతా కూడా సంధ్యాదేవి యొక్క నీడకంతా కూడా ఈ యొక్క ప్రాణ ప్రతిష్ఠనంతా కూడా చేసి ఆ యొక్క స్త్రీ రూపాన్నంతా కూడా రూపాన్ని ధరించి అక్కడంతా కూడా తన రూపాన్నంతా కూడా దారపోసి నువ్వంతా కూడా నాకు మారగా ఇక్కడ ఉండాలని చెప్పేసి ఛాయాదేవి అని నామకరణం చేసి అక్కడంతా కూడా తమ సంధ్యాదేవికి అంతా కూడా మారుగా అక్కడ సూర్యలోకంలో అంతా కూడా ఉండే విధంగా సూర్యమండలంలో ఉండే విధంగా ఒప్పించి అక్కడంతా కూడా కొన్ని రోజుల దాకా నేను ఈ యొక్క అలసటంతా కూడా తీర్చుకొని నా పుట్టింటికి వెళ్ళేసి వస్తానని చెప్పేసి వస్తుందన్నమాట. సూర్య భగవానుడు సంధ్యాదేవి అక్కడ ఉందని చెప్పేసి భావించేసి సంధ్యాదేవితోటి ఉండే విధంగా ప్రేమగా ఆప్యాయతగా ఉంటూ ఈ యొక్క సూర్యభగవానుడు అంతా కూడా సంధ్యాదేవితోటి ఆనందంగా ఉండే విధంగా అన్యోన్యంగా దాంపత్యంగా ఉండే విధంగా అంతా కూడా చేస్తూ ఉండేవారు. ఆ యొక్క సూర్యదేవుడంతా కూడా సంధ్యాదేవి ఇక్కడ ఉంది అని చెప్పేసి మైమరచిపోయే విధంగా ఈ యొక్క ఛాయాదేవి అంతా కూడా చెప్పకుండా నేను ఛాయాదేవిని అని చెప్పేసి పేరు చెప్పకుండా సంధ్యాదేవిగానే ఉంటుని ఈ యొక్క గుట్టు చెప్పకుండా అంతా కూడా ఈ యొక్క సూర్య భగవానుడితోటి ఆనందంగా జీవిస్తూ ఉండేదన్నమాట. కొన్ని రోజుల తర్వాత సూర్య భగవానుడికి మరియు ఛాయాదేవికి అంతా కూడా ఈ యొక్క శనీశ్వరుడు అని చెప్పేసి కుమారుడు జనించారు. కుమారుడు జనించిన తర్వాత శనీశ్వరుడికి నామకరణం చేశారు. శనీశ్వరుడంతా కూడా ఈ యొక్క నామకరణం చేసిన తర్వాత శనీశ్వరుడంతా కూడా కొంతకాలానికి విద్యాబుద్ధులు నేర్చుకున్న తర్వాత ఈ యొక్క సంధ్యాదేవి అంతా కూడా ఈ రకంగా తన పుట్టింటి నుంచి వచ్చేసిందనమాట. వచ్చేసిన తర్వాత ఈ అసలు విషయం తెలుసుకున్న సూర్యభగవానుడు అంతా కూడా కోపావేశంతో అంతా కూడా కోపగించుకుంటారు. ఈ ఛాయాదేవిని మరియు శనీశ్వరుడు అంతా కూడా దూరం పెడతారు. దూరం పెట్టిన తర్వాత ఆ కోపంతో శనీశ్వరుడు అంతా కూడా సూర్యుని అంతా కూడా ఈ యొక్క చెడు దృష్టితోటి అంటే క్రూర దృష్టితో చూడటం వల్ల గ్రహణం పట్టిన వాడిలాగా అంతా కూడా అయిపోతారు. సూర్యభగవానుడు అంతా కూడా తన ఛాయనంతా కూడా తన తేజో రూపాన్నంతా కూడా నష్టపోతారన్నమాట. నష్టపోయిన తర్వాత పరమేశ్వరుడంతా కూడా ప్రత్యక్షమయ్యి ఈ యొక్క సాక్షాత్ నీ కుమారుడంతా కూడా నీ లోకంలోనే ఉండాలి, ఛాయాదేవి కూడా ఈ రకంగా చేసింది కావున ఈ యొక్క విషయం అంతా కూడా తెలియకుండా నువ్వు చేస్తున్నావు కావున నీ యొక్క శక్తిలో ఒక భాగాన్నంతా కూడా దారపోస్తే నీ శక్తి అంతా కూడా అంటే ప్రచండ మార్తంలో ప్రచండ తేజంలో అంతా కూడా ఒక వంతు ఒక 10వ వంతు కానీ ఒక వంతు కానీ దారపోస్తే కనుక ఆయుధాలకి అంటే దేవతలకి ఆయుధాలకి ఇచ్చే విధంగా ఆ శక్తి అంతా కూడా దారపోసే విధంగా విశ్వకర్మ నిర్మాణం చేస్తారు కావున విశ్వకర్మ ఎల్లికలు అని చెప్పే కానీ ఈ యొక్క విశ్వకర్మ అంతా కూడా ఈ రకంగా తెలిసిందంతా కూడా జరిగిందంతా కూడా తెలుసుకొని ఛాయాదేవికి అంతా కూడా న్యాయం చేయాలని చెప్పేసి అనుకొని సంధ్యాదేవికి అంతా కూడా ఒకనొక రోజున అంతా కూడా శాపం పెడతారనమాట. శాపం పెట్టిన తర్వాత నువ్వంతా కూడా చెప్పకుండా భర్తకు చెప్పకుండా వచ్చేవి కావున నువ్వంతా కూడా ఈ యొక్క అశ్విని రూపంలో అడవిల్లో తిరుగుతూ కాక అని చెప్పేసి చెప్తారు. చెప్పిన తర్వాత ఛాయాదేవి ఈ విషయం అంతా కూడా గమనించి సూర్యభగవానుడితో ఇట్లా శాపం ఎత్తిన విధానంగా అంతా కూడా తెలుసుకున్న తర్వాత సూర్యభగవానుడు సంధ్యాదేవిని వెతుక్కుంటూ వెళ్తారు. ఎక్కడైతే అరణ్య ప్రాంతాల్లో అంతా కూడా అశ్విని రూపంలో ఈ యొక్క సంధ్యాదేవి అంతా కూడా విహరిస్తూ ఉంటుంది. అశ్విని రూపంలో అంటే గుర్రం రూపంలో విహరిస్తూ ఉంటుంది. ఆ విహరిస్తూ ఉండడం వల్ల ఈ యొక్క తాను కూడా ఒక గుర్రం రూపంలో శ్వేత అశ్వ రూపంలో అంతా కూడా విహరిస్తూ ఉంటాడు సూర్యభగవానుడు అంతా కూడా. వాళ్ళిద్దరు అశ్విని రూపంలో ఉండే ఈ యొక్క సంధ్యాదేవికి మరియు సూర్యభగవానికి పుట్టిన వాళ్ళే అశ్విని దేవతలు అని చెప్పేసి అంటారన్నమాట. అశ్విని రూపంలో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికి కూడా కవల పిల్లలలాగా దేవతల యొక్క దేవతలకంతా కూడా మంచి చేసే విధంగా వీళ్ళకంతా కూడా ఆరోగ్యవంతమైన జీవితం కలిగే విధంగా ఆరోగ్యకారకులుగా ఉంటారు. వీళ్ళంతా కూడా దేవతల యొక్క మంచి వైద్యులుగా కీర్తి గణిస్తారని చెప్పేసి నామకరణం చేసి ఎల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. బట్ ఈ రకంగా సంధ్యాదేవికి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే యముడు తర్వాత యమి అని చెప్పేసి కొడుకు కుమార్తె అంతా కూడా ఉంటారు. ఛాయా మార్తాండ సంభూతుడైన ఈ యొక్క శనీశ్వరుడు చరిత్ర అంతా కూడా వినడం వల్ల శనీశ్వరుడికి అంతా కూడా సాక్షాత్ పరమేశ్వరుడు అంతా కూడా గ్రహమండలంలో ఆధిపత్యాన్ని ఇచ్చి ఆయుకారకుడైన ఆధిపత్యం అంతా కూడా కర్మఫలదాతమైన ఆయుధాయాన్ని అంతా కూడా కర్మ ఫలితాన్ని ఇచ్చే విధంగా
ఎవరు ఏ కర్మను ఆచరిస్తే ఆ కర్మ ఫలితాన్ని అంతా కూడా ఆచరించే విధంగా, ధర్మస్థాపన కోసం అని చెప్పేసి ధర్మపరమైన జీవితాన్ని జీవించే విధంగా, భక్తి జ్ఞానం మోక్ష వైరాగ్య భావాలు అంతా కూడా, మోక్ష జ్ఞాన వైరాగ్యాలు అంతా కూడా వచ్చే విధంగా, భక్తి మార్గాన్ని కలిగే విధంగా, మనుషుల్లో దేవతల మీద అంతా కూడా నమ్మకం కలిగే విధంగా, వాళ్ళు చేసే కర్మకి అంతా కూడా బాధ్యులు అయ్యే విధంగా, అంత పూర్వ జన్మలో చేసుకున్న కర్మ ఫలితాలంతా కూడా మరు జన్మలో అనుభవించే విధంగా, ఈ జన్మలో కర్మశేషాన్ని అంతా కూడా ఈ జన్మలోనే అనుభవించే విధంగా, కర్మ ఫలితాతగా అంతా కూడా ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుని ఒక గ్రహమండలంలో ఆధిపత్యం వద్దే విధంగా శనీశ్వరుడికి అంతా కూడా ఒక స్థానాన్ని అంతా కూడా కేటాయించి అక్కడ నిర్మాణం చేస్తారన్నమాట. శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలతాత కావున ఎవరైతే శనీశ్వరుడి యొక్క నామస్మరణ వింటూ ఉంటారో, శనీశ్వరుడి యొక్క చరిత్ర అంతా కూడా వింటూ ఉంటారు. శనీశ్వరుడు అంతా కూడా ఆయనకి వాహనం ఈ యొక్క కాకి అంటారు. మరియు కొన్ని గ్రంథాల్లో అంతా కూడా శనీశ్వరుడి యొక్క వాహనం అంతా కూడా గ్రద్ద, నల్లటి గ్రద్ద అని చెప్పేసి అంటారు. కాకి అనేది మనకు బాగా ఎక్కువగా తెలుసు. కాకి అనేది దాని జీవన విధానం కూడా మానవులకి పోలికలాగే ఉంటుంది. కాకి అంతా కూడా ప్రాతకాలంలో లేస్తుంది. నిత్యమంతా కూడా ఈ యొక్క కాకి అంతా కూడా అన్నదాన ప్రియుడు. ఎప్పుడైనా కానీ ఎవరికైనా అన్నదానం చేయాలనుకుంటే కనుక కాకి యొక్క గుణాన్ని చూస్తారన్నమాట. దానికి దొరికిన ఆహారం అంతా కూడా తనతోటి మిత్రులతోటి పంచుకొని తింటుంది. ఎప్పుడైనా కానీ తన యొక్క గుణాన్ని అంతా కూడా మంచి గుణంగా భావించి దానికి ఒక పితృస్థానాన్ని అంతా కూడా ఏర్పాటు చేశారు. అటువంటి వాహనాన్ని అంతా కూడా పొంది ఉంటాడు. ఈ యొక్క శనీశ్వరుడి యొక్క దోష నివారణ అంతా కూడా జరగాలి అంటే ప్రధానంగా ఏలినాడి శని ప్రభావం అనేటి ఏంటి? ఏలినాడి శని ప్రభావం అంటే మానవ జీవిత విధానంలో మనకంతా కూడా ఏ రకంగా వస్తుందని చెప్పేసి చూసుకుంటూ ఉంటామన్నమాట. జయ గురు దత్తాత్రేయ నమః. శివాయ గురువే నమః. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్తే 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 నమః. జయ గురు దత్తాత్రేయాయ నమః. ఓం గంగణపతి నమః. ఓం శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ప్రధానంగా ఏలినాడి శని ఎపిసోడ్లో అంతా కూడా ఏలినాడి శని ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఏ రకంగా ఉంది, ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఏ రకంగా ఉందో తెలుసుకుంటున్నాం. ప్రధానంగా మకర రాశి వాళ్ళకి ఏలినాడి శని ప్రభావం అంతా కూడా విగిపోయింది. ఏలినాడి శని ప్రభావం అంతా కూడా వీళ్ళకి తీరిపోయింది. 7.5 సంవత్సరాల కాలం అంతా కూడా మార్చి నెల 21వ తారీఖున మీనరాశిలో ఈ యొక్క గోచారరీత్యా శనీశ్వరుడు అంతా కూడా మార్పు చెందడం వల్ల ఏలినాడి శని ప్రభావం నుంచి బయటపడి ఆరోగ్యవంతమైన జీవితం, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే వీళ్ళకంతా కూడా నూతన పెట్టుబడులు పెట్టుకోవడానికి, నూతన వ్యాపారం కోసం ప్రయత్నం చేసుకోవడానికి, ప్రణాళికలు వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కొత్తగా పెట్టుబడి పెట్టుకునేటప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా కూడా ప్రణాళికలు వేసుకోవచ్చు. కొద్ది గ్రహాల యొక్క స్థితిగతులంతా కూడా షష్టగ్రహ కూటమిలో అంతా కూడా ఉన్నాయి కావున షష్టగ్రహ కూటమి నుంచి బయటపడడానికి, ఈ యొక్క సకల గ్రహదోషాలంతా కూడా తీరడానికి నిత్యమంతా కూడా పరమేశ్వరుడికి అభిషేకాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. నల్లనములని దానంగా చేసుకోండి. ఈ యొక్క బ్రాహ్మడికి అంతా కూడా నల్లనముని దానం చేసుకోవడం వల్ల, గొడుగుని దానం చేసుకోవడం వల్ల, చెప్పుల్ని దానం చేసుకోవడం వల్ల సకల గ్రహదోషాలు తీరి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క శనీశ్వరుడు దేవాలయంలో తైలాభిషేకాలు, ఈ యొక్క నువ్వులతో అర్చన చేయించుకోవడం వల్ల, వస్త్రాన్ని సమర్పించడం వల్ల సకల గ్రహదోషాలను తీరి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. మకర రాశి వాళ్ళకి విదేశీయాన యోగము మరియు విద్యలో ఉత్తీర్ణత, మంచి ఆరోగ్యకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శుభకరమైన వ్యయాలు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటాయి. వస్తు గృహ వాహన లాభాలు ఉంటాయి. విదేశంలో మార్పులు, స్వదేశానికి వచ్చే స్థిరత్వం పొందడం కానీ, ఈ యొక్క ఆనందకరమైన జీవితం జీవించడానికి, బద్ధ సౌఖ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీరంతా కూడా నిత్యం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. వెంకటేశ్వర స్వామి వారికి ఈ యొక్క తులసిమాలను సమర్పించడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా కాలభైరవ దేవాలయంలో అంతా కూడా ప్రతినిత్యం ఈ యొక్క శనివారం పూట కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల సకల గ్రహదోషాలు తీరి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క శనీశ్వర దోష నివారణార్థం నిత్యమంతా కూడా ఈ యొక్క పిప్పలాద ఋషి చరిత్రనంతా కూడా వింటూ ఉంటారు. ఆంజనేయ స్వామి వారికి అంతా కూడా ఈ యొక్క సింధూర అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకంతా కూడా సకల దోషాలు తీరి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహ స్తోత్రాన్ని నిత్యమంతా కూడా పఠనం చేసుకోండి. నవగ్రహ దేవాలయంలో ప్రతినిత్యం కూడా ఈ యొక్క నవగ్రహ దేవతలకు ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా ఏకాదశ ప్రదక్షిణాలు అంటే 11 ప్రదక్షిణాలు ఆచరించడం వాళ్ళకి, ప్రతిరోజు కూడా ఆచరించే వాళ్ళకి సకల గ్రహదోషాలు తీరి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది.
శ్రీమాత్రే నమ శివాయ గురువే నమ ఓం గంగణపతే నమ శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఓం గంగణపతే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం శనీశ్వరాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పిప్పలాద ఋషి చరిత్రలో విధానంగా ఈ యొక్క శనీశ్వర దోష విధానం అంతా కూడా ఏలినాడి శని దోషాల నుంచి బయటపడడానికి ఈ యొక్క పరిహారాలంతా కూడా చెప్తున్నాం ఈ యొక్క ఎపిసోడ్లో అంతా కూడా. ప్రధానంగా చూసుకుంటే పిప్పలాద ఋషి ఒకనొక రోజున ఈ యొక్క నా యొక్క జీవన విధానానికి నీ యొక్క అనుకోకుండా నా తల్లిదండ్రులంతా కూడా వాళ్ళంతా కూడా స్వర్గస్థులు అవ్వడానికి మోక్ష జ్ఞానం పొందడానికి నాకంతా కూడా ఈ యొక్క పిప్పల వృక్షం ఆశ్రయించి పిప్పల వృక్షం కింద నేను జనించడానికి కారణమంతా కూడా దేవతలే కారణం అని చెప్పేసి భావించేసి దేవతలకు ఆయుధాలు ఇవ్వాలని చెప్పేసి తన తండ్రి అయిన సతీషి మహర్షి అంతా కూడా దేహత్యాగం చేశాడని చెప్పి భావించి దేవతల మీద యుద్ధాన్ని ప్రకటించి దేవతల మీద ఎట్లాగైనా కానీ నా యొక్క ఆవేశం అంతా కూడా ఉంది, నా దుఃఖం అంతా కూడా ఉంది, తీర్చుకోవాలని చెప్పి భావిస్తాడనమాట. దేవతల మీద యుద్ధం కోసం అని చెప్పేసి చంద్రుడిని ఆశ్రయించి నా యొక్క నిర్ణయం సరైందా కాదా అని చెప్పేసి అడుగుతారు. అడిగిన తర్వాత చంద్రభగవానుడు చెప్తాడు, ఓ పిప్పలాద మహర్షి, నువ్వంతా కూడా బ్రహ్మజ్ఞానం పొందినవాడివి, నువ్వంతా కూడా మంచి వేదజ్ఞానం ఉన్నవాడికి కావున నువ్వంతా కూడా నీకు ఏది మంచిది అనిపిస్తే అదే చెయ్యి. నువ్వంతా కూడా గోదావరి నదీ తీరంలో అంతా కూడా పరమేశ్వరుడు కోసం అని ఘోరమైన తపస్సు ఆచరిస్తే నీకు పరమేశ్వరుడు అంతా కూడా మంచి జ్ఞానాన్ని మంచి నడవడికినంతా కూడా ప్రసాదిస్తాడు. పరమేశ్వరుడు అంతా కూడా నీ కోరికను తీరుస్తాడు అని చెప్పేసి ఆదేశించేయగానే ఈ యొక్క పిప్పలాద ఋషి అంతా కూడా గోదావరి తీరంలో పరమేశ్వరుడు కోసం అని చెప్పేసి ఘోరమైన తపస్సు ఆచరిస్తారట. ఆచరించిన తర్వాత ఈ యొక్క పిప్పలాద ఋషి అంతా కూడా చేసిన తపస్సు కొంత కూడా మెచ్చిన పరమేశ్వరుడు అంతా కూడా ప్రత్యక్షమయ్యి నీకు ఏం వరం కావాలో కోరుకో అని చెప్పేసి అనగానే ఈ యొక్క పరమేశ్వరుడికంతా కూడా శాంతము చిత్తము నేనంతా కూడా ఇప్పుడు ఉద్రేకంతో ఉన్నాను, దుఃఖంతో ఉన్నాను, నా కోపాభిషాలంతా కూడా నేను అణుచుకుని ఉన్నాను, నాకంతా కూడా ఈ యొక్క దేవతల మీద జయం కలిగే విధంగా శక్తిని ప్రసాదించాడు అని చెప్పేసి అడుగుతాడట. అడిగిన తర్వాత పరమేశ్వరుడు ఇట్లా హితోపదేశం చేస్తారు పిప్పలాద ఋషి వారికి అంతా కూడా, ఓ పిప్పలాద, నువ్వంతా కూడా లోక కళ్యాణం కోసం అని చెప్పేసి ఈ యొక్క చేసే కర్మలంతా కూడా మంచిది కాదు, దేవతల మీద యుద్ధం అనేది మంచిది కాదు, లోక కళ్యాణం కాదు, ఇదంతా కూడా తక్షణమే ఆ ఆలోచన మానుకో. నీకంతా కూడా పితృదేవతల్ని చూడలేదనే కదా నీ యొక్క దుఃఖం అంతా కూడా నేను నీకు వారం ఇస్తున్నాను. తక్షణమే పితృలోకంలో ఉన్నాను, పితృదేవతలంతా కూడా చూసిన మాత్రం చేతి నీ దుఃఖం అంతా కూడా పోతుంది, నీకు ఆ కష్టమంతా కూడా జరిగిన కష్టమంతా కూడా మర్చిపోతావు, ఆ వరాన్ని ప్రసాదిస్తున్నాను. నీ దుఃఖం పోయిన తర్వాత నీ కోపం అనేది ఉండదు. తద్వారా దేవతలు వాళ్ళకి కావాల్సిన ఆయుధాల కోసం అని చెప్పేసి ఈ యొక్క నిస్వార్థ జీవితమైన మీ యొక్క తండ్రి గారి శరీరం నుంచి వచ్చిన ఎముకలతోటి ఆయుధాలంతా కూడా దివ్యమైన ఆయుధాలంతా కూడా బ్రహ్మ సృష్టించినవి కావున ఆ రకంగా కర్మ ఫలితంగానే జరిగింది. ఇదంతా కూడా వాళ్ళేం దోషం చేయలేదు దేవతలంతా కూడా అని చెప్పేసి వారించి తన ప్రయత్నం అంతా కూడా వారించారు పరమేశ్వరుడు అంతా కూడా. ఆ రకంగా పితృలోకానికి వెళ్ళిన పిప్పలాద మహర్షి తన తల్లిదండ్రులంతా కూడా చూడగానే తనకు జరిగిన కష్టమంతా కూడా మర్చిపోయి ఇప్పుడు కావాలంటే అప్పుడు తన మనోనేత్రంతో తన తల్లిదండ్రులని ఆశీర్వాదం పొందుతూ ఆనందంగా జీవిస్తూ ఉండేవాడట. బ్రహ్మవేత్తగా ఈ యొక్క పిప్పలాద ఋషి చరిత్ర అంతా కూడా పద్మపురాణంలో శివపురాణంలో అంతా కూడా ఇతిహాసంగా ఉంది. ఎవరైతే ఈ యొక్క సకల గ్రహదోషాల నివారణ కోసమని పిప్పలాద ఋషి యొక్క చరిత్ర వింటూ ఉంటారో, ప్రధానంగా శనీశ్వర దోష నివారణకి పిప్పలాద ఋషి చరిత్ర అంతా కూడా అందరికీ మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వర దోష నివారణ జరుగుతుంది. తద్వారా అంతా కూడా పిప్పలాద ఋషి అంతా కూడా బ్రహ్మవేత్తగా ఈ యొక్క ప్రశ్నోపనిషత్ అనే జ్ఞానాన్నంతా కూడా మునులకి ఋషులకి అంతా కూడా ప్రసాదించాడు. మహాజ్ఞానిలాగా తన జీవన విధానం చేసుకుంటూ ఉండేవాడట. తద్వారా అంతా కూడా ఈ మంచి ఫలితాలు రావడానికి పిప్పలాద ఋషి అంతా కూడా ఈ రకంగా దేవతలకంతా కూడా సహాయం చేయడానికి బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఆనందమైన జీవితం జీవిస్తూ ఉండేవాడట. జయ గురు దత్తాత్రేయ నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః.